హల్లెలూయా! సో, ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశము, నువ్వు ఎవరి సంబంధి అయి ఉన్నావు? నువ్వు ఎవరితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నావు అని నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. మనం ఒకరి గురించి తెలుసుకోవడం వేరు, వారు మనకి తెలియడం వేరు, వారితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం వేరు కదండీ! మనం ఒకరికి తెలుసు అంటే హాయ్, హలో, బాయ్ అక్కడి వరకే ఉంటాం. కానీ సన్నిహిత సంబంధం అంటే వారి గురించి తెలుసుకుంటాము, వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలుసుకుంటాము, వారి సంతోషాల్లో మనము కూడా భాగం పంచుకుంటాము, వారి యొక్క దుఃఖంలో కూడా మనము వారికి తోడుగా ఉంటాం. ఆమేన్. అలాంటి యొక్క సంబంధము మనం దేవునితో కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నిన్న మా అక్క స్నేహితురాలు వచ్చింది. తను వేరే స్టేట్‌లో ఉంటది. సో, షీ కేమ్ ఆల్ ఓవర్ హియర్ ఒక చిన్న పనికొస్తే కొన్ని గంటలే కొద్దిసేపే తనకి సమయం ఉంటే వెంటనే కలిసాము. చాలా కాలమైంది కలిసాం. మాట్లాడుకుంటూ ఉంటాం కానీ కలవడం చాలా అరుదైపోయింది. ఎందుకంటే మా జీవితాల్లో మాకు పెళ్లయిపోయిన తర్వాత కొంచెం బిజీ అయిపోయి ఉన్నాం. బట్ వెన్ వి గాట్ ద టైమ్ వెంటనే మాట్లాడుకుంటున్నాము. అండ్ సడెన్‌గా తను అడిగింది, "అరే! నీ బర్త్‌డే వస్తుంది కదా! నీకేం కావాలి?" అనగానే వెంటనే నేను సరే షాపింగ్‌కెళ్దాం పదా అని చెప్పి తను తీసుకొనెళ్ళాను. ఒక స్టోర్‌లోకెళ్ళగానే ఈ డ్రెస్ నచ్చింది అని చెప్పాను. వెంటనే తను తీసుకొని నేను ఆ ప్రైస్ చూసే లోపలే వెంటనే తీసుకొని ఎళ్లి బిల్ కట్టేసింది. సో, నేను ఈరోజు మీతో అడగాలనుకున్నది, అది మనం అందరితో చేస్తామా? చెయ్యం గదా! ఎవరితో అయితే మనం చాలా క్లోజ్‌గా ఉన్నామో, సన్నిహిత సంబంధము కలిగి ఉన్నామో, వారితోనే మనం అంత ఫ్రీగా ఉంటాం కదా! నేను ఎవరి దగ్గరైనా ఎళ్లి మీకేం కావాలని నాకు తెలిసిన వాళ్ళు జస్ట్ అలా తెలిసిన వాళ్ళు నన్ను అడిగితే వద్దంటే ఏం పర్వాలేదు అని నేను చెప్తా. నా స్నేహితురాలు కాబట్టి, నేను తనతో చాలా పంచుకున్నాను కాబట్టి, చాలా సమయము నేను తనతో గడిపాను కాబట్టి, తను ఎవరో ఇన్ అండ్ ఔట్ నాకు తెలుసు కాబట్టి, తను అడగగానే వెంటనే తను నాకు కొనిచ్చింది. నేను చాలా చక్కగా యాక్సెప్ట్ చేశాను. ఇంకా డిమాండ్ కూడా చేసేదాన్నేమో నాకది కావాలి, ఇది కావాలి అని. షీ వాస్ రెడీ. బట్ మనం అలాంటి సంబంధము దేవునితో కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ వి హావింగ్ దట్ ప్రాక్సిమిటీ విత్ గాడ్? ఆర్ వి హావింగ్ దట్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ విత్ గాడ్ ఈస్ మై క్వెషన్. పక్కవారిని అడగండి సంబంధం కలిగి ఉన్నావా అని. ఉన్నారా? ఉన్నామని చెప్పారా? మనము దేవుడితో సన్నిహిత సంబంధము కలిగి ఉండుట చాలా అవసరం. మనం మత్తయి సువార్తలో చూసినట్టయితే పేతురు కూడా ఆ యొక్క పడవ నుంచి దిగ్గానే నీటి మీద నడుస్తున్నప్పుడు యేసు ప్రభువుని చూడగానే, "అది నీవే అయితే నీవు నన్ను నీ వద్దకు నన్ను పిలువు" అని చెప్పగానే, "నువ్వు రా" అని దేవునితో పేతురు చెప్పాడు. బికాస్ హి వాస్ ఇన్ ది ఇన్నర్ సర్కిల్. తను చాలా సన్నిహిత సంబంధం యేసుప్రభుతో కలిగి ఉన్నాడు కాబట్టి, యేసుప్రభు వెంటనే ఆ యొక్క రిక్వెస్ట్‌ని, అవసరతని వెంటనే ఆస్క్‌ని వెంటనే తను ఓకే చెప్పేసారు. హి సెడ్ కమ్. ఒకవేళ అక్కడ మనం తెలియని వాళ్ళుంటే, మనం ఎక్కడో దూరం ఉంటే, మనం అది అనుభవించడానికి మనకి ఆ యొక్క అవకాశం ఉంటుందండి? దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉంటే కొన్ని అనుభవాలు, కొన్ని నేర్పులు, కొన్ని పాఠాలు, కొంత సమయము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. విచ్ నోబడీ ఎల్స్ క్యాన్. విచ్ నోబడీ ఎల్స్ మైట్ నాట్ హ్యావ్. బట్ వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, మనకి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో సమయము గడుపుతారు. ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటాము. మనం ఏమి అడక్కన్న మునుపే ఆయన మనకి మన యొక్క అవసరాలను మనకి తీరుస్తూ ఉంటారు. హి రిలీజెస్ సర్టెన్ రిసోర్సెస్ టు అస్. ఆయన మన జీవితంలో అవసరమైన వనరులను మనం అడక్క మునుపే ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన సమయము మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ముందుగా మనం అలాంటి సంబంధము దేవునితో కలిగి ఉన్నామా అనేది ముందుగా ఆలోచించాలి. దేవుడు మీ మీరెవరో దేవునికి తెలుసా? డస్ హి నో హూ యూ ఆర్? మీరు ఆ యొక్క రిలేషన్‌షిప్ ఆయనతో మీరు ఏర్పరచుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అందరం కూడా మార్క్స్ వార్త 3:13 చూద్దాము. అక్కడ ఒక చిన్న కథ దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన వద్దకు వచ్చిరి అని ఇక్కడ రాసుంది. యేసుప్రభు ఆయన యొక్క శిష్యులను ఆయన కొండెక్కి తన వద్దకు రమ్మని పిలువగా వారందరూ కూడా వెళ్లారంట. దీని ముందు సన్నివేశం ఏంటి అంటే యేసుప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారని, అద్భుత కార్యాలు చేస్తున్నారని, స్వస్థత కార్యాలు చేస్తున్నారని గొప్ప జన సమూహము ఆయన్ని చూడ్డానికి వచ్చిందంట.
A lot of people, a lot of crowd came to just see Jesus. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆ యొక్క స్వస్థతని పొందటానికి ఆయన వద్దకు వచ్చి ఉన్నారంట. ఏది కాదు అనుకొని ఒకరినొకరు తోసుకుంటూ ఆయనని ముట్టుకుంటే చాలు అని అనుకొని జనాలు ఒకరి మీద ఒకరు పడి ఆయన వద్దకు వస్తుండగా యేసు ప్రభు అన్నారంట, ఒక కొండెక్కి ఆ యొక్క శిష్యులతో అన్నారంట, వారు ఆయన వద్దకు రమ్మని చెప్పి ఆ యొక్క శిష్యులను పిలిచారంట. Now imagine a lot of us are like the crowd just below. ఆ యొక్క కొండ కింద ఉన్న జనాలులాగా మనలో చాలా మంది ఉండిపోయాము. మనం జస్ట్ ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే సరిపోతుంది. నేను జస్ట్ దేవుని యొక్క సన్నిధిలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే సరిపోతుంది. నాకు కావాల్సిన కోరికలు కొన్ని ఉన్నాయి, ఆశలు కొన్ని ఉన్నాయి, అవి తీరిస్తే చాలు అని అనుకుని గుంపుగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధి అనుభవించే వాళ్ళు, ఆయనకి ఇష్టపూర్వకంగా ఉండేవాళ్ళు, ఆయన వాక్య పరంగా వారి జీవితాన్ని నడుచుకునేవారు ఎంతమంది ఉన్నారండి? కొద్దిమందే. ఆయన ఇష్టపడి కొద్ది మందిని ఆయన కొండ మీదకి పిలిచారంట. ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. అక్కడ మనం చూసినట్టయితే ఆయన పిలిచినప్పుడు వీరు వెళ్ళారంట. మనని కూడా దేవుడు చాలా సార్లు చాలా రకాలుగా హీ కీప్స్ కాలింగ్ అస్. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు, మనకి కొన్ని ఉద్దేశాలు ఇస్తూ ఉంటారు, మన జీవితంలో కొన్ని ప్రణాళికలు ఇస్తూ ఉంటారు, ఆయన మనల్ని కొన్ని పనులకు పిలుస్తూ ఉంటారు. కానీ మనము వెళ్ళము. We do not respond. He calls us, he anoints us, he gives us a special anointing and special purpose, but we do not go. మనకి సమయం అనుకూలించలేదండి, నా యొక్క ఆరోగ్యం అనుకూలించలేదండి, నా యొక్క వయస్సు అనుకూలించట్లేదండి, నేను ఇది ఇంత సంపాదించిన తర్వాత నేను వెళ్తానండి అని మనలో చాలా మంది ఆ యొక్క గుంపులాగా కింద కొండ కిందే ఉండిపోవాలనుకుంటూ ఉంటాం. వి డు నాట్ గో అప్. ఎందుకంటే మనం ఆ యొక్క ప్రాసెస్ని మనం ఓకే చేసామంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి ముందడుగు వేస్తే, ఆయన మనం పిలిచినప్పుడు మనం ముందడుగు వేస్తే కొన్ని సవాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఆ సవాళ్ళు మనకొద్దు, ఆ ఛాలెంజెస్ మనకొద్దు, ఆ ట్రబుల్స్ మనకొద్దు. నో నో నో, ఐఎమ్ ఫైన్ విత్ ఓన్లీ మై ప్రేయర్ రిక్వెస్ట్ అని మనం కిందే ఉండిపోతాం. బట్ వెన్ గాడ్ కాల్డ్ హియర్, యేసు ప్రభు ఆ యొక్క 12 శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? రెస్పాండ్ అయ్యారు. ఆమేన్. వాళ్ళు కూడా ఆయన పిలవగానే ఆయన వద్దకు వెళ్ళారు. దేవుని వద్దకు వెళ్ళండి అని చెప్పి పక్కవారికి చెప్పండి. ఆమేన్. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు వారికి ఏనో అనుగ్రహించారంటండి? అధికారం అనుగ్రహించారంట. అధికారం అనుగ్రహించారు. దెయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారమును అనుగ్రహించారు. అలాగే సువార్త ప్రకటించుటకు వారికి కావాల్సిన జ్ఞానమును కూడా వారికి అనుగ్రహించారు. వెన్ యు గెట్ ది యాక్సెస్, దెన్ యు గెట్ ద పవర్. ముందుగా మీరు ప్రవేశిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది, దేవుని యొక్క అధికారం మనకి లభిస్తుంది. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే, ఆయనతో సన్నిహిత సంబంధము మనం ఏర్పరచుకుంటే, వెన్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ట్యూన్ విత్ హిమ్, వెన్ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ హిమ్, మన యొక్క మాటల్లో కూడా ఆ అధికారం వస్తుంది, మన యొక్క మాటల్లో కూడా ఆ శక్తి వస్తుంది. మనం దేవునితో మాట్లాడగానే మన యొక్క జీవితాలు మారుతూ ఉంటాయి. మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను కదా, ఎందుకు నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే, ముందుగా సన్నిహిత సంబంధం మనం ఏర్పరచుకుంటే, ఫస్ట్ వెన్ యూ ఎంటర్, వెన్ యూ యాక్సెప్ట్ హిస్ కాల్, ఆ యొక్క ద్వారం నుంచి లోపలికి మీరు ప్రవేశిస్తే, ఆ యొక్క కొండ ఎక్కితే, ఆయన యొక్క పిలుపును మీరు గౌరవించి ముందడుగు వేస్తే, దేవుడు మనకి ఎన్నో అనుగ్రహిస్తారు. ఆమేన్. ఆ యొక్క అధికారమును వారికి, ఆ యొక్క శిష్యులకి అనుగ్రహించారంట. He gave them access, he gave them authority, he gave them power. ఎంతమందికి కావాలి అలాంటి యొక్క పిలుపు? ఆమేన్. యు షుడ్ బి ఇన్ అ పొజిషన్ వేర్ గాడ్ వాంట్స్ టు యూజ్ యు. మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి జీవితం మనం జీవించాలంటే, దేవుడు మనల్ని పిలుచుకొని ఆయన పని చేయటానికి, మనల్ని ఉపయోగించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా యొక్క జీవితము మనం నడిపించుకుంటూ ఉండాలి. కానీ మనలో చాలా మంది ఎక్కడున్నామండి? కొండ కింద. ఎంతమంది ఈరోజు కొండెక్కాలనుకుంటున్నారు? ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలిచారంట. ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాం? యు నో దేర్ ఇస్ అ సెపరేట్
సెపరేట్ ఫీలింగ్ వెన్ యు ఆర్ రియలీ ఇన్ ట్యూన్ విత్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మనకి దగ్గరగా ఉన్నప్పుడు, ఆ యొక్క సంబంధం మనకి చాలా చక్కగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. యు ఫీల్ స్పెషల్ కదండి. చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. యు జస్ట్ డోంట్ నీడ్ టు టచ్ హిమ్, బట్ యూఆర్ ఆల్రెడీ ఇన్ హిస్ ప్రెజెన్స్. మనం ఆయన్ని ముట్టుకోవడానికి పరిగెత్తి గుంపులో తోసుకుంటూ వెళ్ళక్కర్లా. ఆయనే మనల్ని పిలిచి సపరేట్గా ఆయన మనతో మాట్లాడుతున్నారు. మనకొక ఉద్దేశం ఇస్తున్నారు, మనకొక పని ఇస్తున్నారు, మనకొక అథారిటీ ఇస్తున్నారు, ఒక అధికారము మన చేతిలో పెడుతున్నారు దేవుడు. ఈరోజు ఎంతమంది మనలో అలా ఉన్నామా అనేది నాకు తెలీదు. కానీ ఈరోజు మీకు అలాంటి అధికారము కావాలంటే, మీకు అలాంటి శక్తి కావాలంటే, ముందుగా మీరు దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలి. మీ యొక్క జీవితము దేవునికి ఇష్టముగా మార్చుకోవాలి. ఆయన మిమ్మల్ని చూసి ఇష్టపడి పిలుచుకోవాలి. హీ షుడ్ లైక్ యూ అండ్ హీ షుడ్ కాల్ యూ. హీ వాంట్స్ టు బీ విత్ యూ. ఆయనతో ఉండాలని చెప్పి ఆ యొక్క శిష్యుల్ని, ఆ యొక్క 12 మంది శిష్యుల్ని కొండపైకి పిలుచుకున్నారంట. వెన్ హీ కాల్డ్, దే ఆన్సర్డ్. వారు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఎన్నో ఎన్నో వనరులను, ఎన్నో ఎన్నో ఆ అధికారాలను వారికి దేవుడిచ్చి ఉన్నారు. I don't know how many of you want to be in that place, but if you want to be, I want you to start praying from today. ఈ రోజు నుంచే మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. దేవా, నేను మీకు ఇష్టపూర్వకంగా ఉండే జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. నేను మీ యొక్క ఉద్దేశం నెరవేర్చాలనుకుంటున్నాను. ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క శక్తిని నాకు అనుగ్రహించండి అని చెప్పి ఈరోజు మీరు దేవుణ్ణి అడగాలి. యు నో లాంగర్ వాంట్ టు బి లైక్ ద క్రౌడ్. ఆ యొక్క గొప్ప సమూహంలో నేను కింద ఉండిపోకూడదు తండ్రి. ఇష్టలుగా నన్ను మీరు పిలుచుకునేలాగా, నన్ను మీరు గుర్తుపట్టేలాంటి జీవితము నేను జీవించాలని మీరు ఈరోజు నిర్ణయం చేసుకోవాలి. ఆమేన్. అందరం కూడా ఒకసారి నిల్చుందామా? లెట్ us all stand up onto our feet today. Let us all stand up onto our feet today. అందరం కూడా ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఒక్కసారి మీ యొక్క స్వరాలు ఇప్పి, దేవా, నేను మీకు ఇష్టపూర్వకంగా ఉండాలనుకుంటున్నాను తండ్రి. ఎవరినో మీరు నన్ను చూసి గుర్తుపట్టాలి తండ్రి. నన్ను పేరుతో మీరు నన్ను పిలుచుకోవాలి తండ్రి అని ఒక్కసారి ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? లెట్ us all surrender ourselves to God. ఏది కూడా ఆలోచించకుండా లెట్ us all surrender. ఇంకా నా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కాదు తండ్రి దేవా. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు యువర్ ఇన్నర్ సర్కిల్. నేను మీ యొక్క సన్నిహిత సంబంధంలోకి నేను రావాలనుకుంటున్నాను తండ్రి అని ఒక్కసారి ప్రార్థన చేద్దామా? లెట్ us all pray today. లేదండి, నేను ఆ యొక్క గుంపులో ఉండాలనుకుంటాను, ప్రార్థన అవసరతలు తీరితే చాలు అని అనుకుంటున్నారా? ఒక్కసారి మీ యొక్క హృదయంతో మాట్లాడండి, మార్చుకోండి. దేవునికి సన్నిహితంగా ఉండడానికి సిద్ధపడమని నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. లెట్ us all close our eyes today. మనం దేవునితో దగ్గరగా ఉండడానికి, దేవుని యొక్క అంతరంగ వర్గంలో ఉండటానికి, మనం ఆ యొక్క ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించాలని ఈరోజు ప్రార్థన చేద్దామా? యేసుక్రీస్తు యొక్క అంతరంగ వర్గంలో ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్. ఇట్ ఇస్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు బీ ఇన్ ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ గాడ్. లెట్ us all be in the inner circle of God. దేవుడు మనల్ని ఉద్దేశపూర్వకంగా చేసుకున్నారండి. ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి మనం సిద్ధపడదామా? ఎక్కడో కాదు, ఎక్కడో కొండ కింద కాదు, ఆయన దగ్గరికి ఇష్టపూర్వకంగా నన్ను పిలుచుకోండి తండ్రి అని ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? రోగులను స్వస్థపరచువాడు, మృతులను లేపువాడు, ఎటువంటి లోపమున్న ప్రతి ఒక్క లోపాన్ని తీర్చేవాడు, ప్రతి ఒక్క బంధకాన్ని తెంచేవాడు, దేవుని యొక్క కుడిపక్క ఆయన కూర్చున్నవాడు. ఆయన మన యొక్క జీవితంలో ఉంటే, ఆయనతో మనం సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంటే మనకి కావాల్సింది ఇంకేమైనా ఉందండి? ఈరోజు అడుగుదామా? అవును ప్రభువా, దేవా, నేను సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నాను తండ్రి. రావడం వెళ్ళడమే కాదు కానీ దేవా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నీ ఉద్దేశం ఏదో నేను అది నెరవేర్చాలనుకుంటున్నాను తండ్రి. దేవా, ఇంకా ఈ ప్రపంచము వైపు కాదు కానీ దేవా, మీ వైపు నేను నడవాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నన్ను పిలవమని ఈరోజు అడుగుదామా? దేవుని యొక్క స్వరము వినడానికి మనం సిద్ధముగా ఉందామా? ఆయన మనల్ని పేరు పెట్టి పిలిస్తే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? లెట్ us all pray today. అందరం కూడా ఒక 2 నిమిషాలు తీసుకొని ప్రార్థన చేద్దామా? దేవా, మీ యొక్క సన్నిధిలో మేము ఉండాలనుకుంటున్నాం తండ్రి. దేవా, ఆశీర్వాదాల వైపు కాదు కానీ తండ్రి దేవా, మీ సన్నిధి మాకు కావాలి తండ్రి. దేవా, మా అవసరతలు కాదు కానీ తండ్రి దేవా, మీ యొక్క ప్రేమ, మీ యొక్క అధికారము మాకు దయచేయమని ప్రార్థన చేద్దామా? దేవా, అధికారము మాకు దయచేయండి తండ్రి. If God grants you that authority, you will have authority over all your circumstances. ఆ అధికారము మనకి వస్తే ప్రతి ఒక్క బాధ పైన అధికారం ఉంటుంది, ప్రతి ఒక్క వ్యసనము పైన మనకి అధికారం ఉంటుంది, ప్రతి ఒక్క యుద్ధము పైన మనకి అధికారం ఉంటుంది. Can you ask God today? Can you ask God today for his intimate relationship?
దేవుని యొక్క సన్నిహిత సంబంధము మనకు కావాలని ఈరోజు అడుగుదామా? మన యొక్క మనసులు విప్పి, మన యొక్క నోర్లు విప్పి మనం అడుగుదామా? లెట్ us టాక్ టు హిమ్ టుడే. లెట్ us టాక్ టు హిమ్ టుడే. లెట్ us టేక్ 1 మినిట్ అండ్ టాక్ టు హిమ్ టుడే. పరిశుద్ధుడ కృపగల తండ్రి దేవా, మీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి దేవా వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము విన్న వాక్య పరంగా తండ్రి దేవా మీతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నాం తండ్రి. దేవా, ఆ యొక్క గొప్ప జన సమూహంలో మేము కింద ఉండిపోకుండా దేవా మిమ్మల్ని ముట్టడానికే తండ్రి దేవా మేము రాకుండా తండ్రి మీతో సన్నిహిత సంబంధము, మీతో సమయము దేవా మేము సమయం ఉండాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. దేవా, గొప్ప అనుభవాలు, గొప్ప ఎక్స్‌పీరియన్సెస్ తండ్రి మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీ యొక్క మాటలు, మీ యొక్క స్వరము మాకు వినపడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము. దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి. ఎవరైతే తండ్రి మీతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి వారి యొక్క మనసులు విప్పి ప్రార్థన చేస్తున్నారో తండ్రి వారిని ముట్టండి, తాకండి తండ్రి. దేవా, వారితో మీ యొక్క సంబంధము తండ్రి బలముగా ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లెట్ దెమ్ ఫైండ్ ది అథారిటీ టుడే ఓ ఫాదర్. ఆ సంబంధం ద్వారా తండ్రి దేవ గొప్ప వనరులు, గొప్ప సంబంధాలు, గొప్ప అభిషేకము, గొప్ప ఆశీర్వాదము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఆదివారం వచ్చి వెళ్ళిపోకుండా తండ్రి దేవ జీవిత కాలం అంతా తండ్రి దేవ మీతో సన్నిహితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లెట్ us not be just like the crowd of Father, but someone who is with you always, O Father. Dear Father, we want to experience that, oh Father. దేవా, ఇష్టలుగా మమ్మల్ని చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మాకు కావాల్సిన బలము, శక్తి, జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా, ఎవరైతే తండ్రి అనారోగ్యముగా ఉన్నారో తండ్రి వారికి ఆరోగ్యము. దేవా, ఎవరైతే బాధల్లో ఉన్నారో తండ్రి వారికి సంతోషము. దేవా, ఎవరైతే తండ్రి దేవా చెప్పుకోలేని స్థితిలో గొప్ప యుద్ధాలు తండ్రి దేవా వారు ఎదుర్కొంటున్నారో వారికి జయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్క ఆఫరింగ్‌కి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇస్తున్న కానుకల్ని దీవించుము, ఆశీర్వదించుము తండ్రి దేవా. మీ యొక్క రాజ్య విస్తరణకి తండ్రి దేవా అది వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. దీవించుము, ఆశీర్వదించుము. దేవా, వాక్యం వింటుండగా తండ్రి దేవా మా యొక్క హృదయాలను ఇంకా బలపరచమని, మా యొక్క ఆత్మల్ని శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా బిగ్గరగా చెప్దాము. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాము. ఆమేన్, ఆమేన్.